అమ్మాయిలు రసము మజ్జిగ తెచ్చారంటే అమ్మ నాటుకోడి వండింది కదా, వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి బాబు అలా చూస్తున్నారు? అన్నీ మీకోసమే. తినండి తినండి, బాగా తినండి. బాగా కలుపుకొని తినండి బాబు. పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తినండి. మామయ్య మీరు కూర్చొని తినండి మామయ్య. ఆ, మీరు పిలిచిన మామ అని పిలిపికి నా కడుపు అయితే నిండిపోయింది. సరే. ముందు మీరు తినండి. మీరు తిన్నారా? అమ్మాయిలు వెళ్ళి వేయించిన చేపలు తీసుకురండి. వెళ్ళండి. అల్లుడు, గ్రామం ఆచారం ప్రకారం ముందు అబ్బాయిలు తిన్న తర్వాత అమ్మాయిలు తినాలి. ముందు మీరిద్దరు కడుపు నిండా తినండి. మామయ్య పర్వాలేదు, మీకెందుకు ఇబ్బంది? అల్లులకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? మీరు తినండి. అల్లుడు, ఊర్లో మేము తాగే గంజికే చాలా విశ్వాసంగా ఉంటాం. పట్టణంలో ఎలాగో నాకు తెలియదు అల్లుళ్ళు. మీరు విశ్వాసంగానే ఉంటారు. తినండి అల్లుళ్ళు. అల్లుళ్ళు, నా మనసు మా కూతుర్ల మనసు మీకు బాగానే తెలుసుంటుంది. ఏంటి మావయ్య ఎలా చెప్తున్నారు? నాకు బాగా తెలుసు మావయ్య. ఎప్పుడూ మనసు ఒకేలా ఉండాలి. అల్లరి కోతిలాగా ఎప్పుడూ మారుతూ ఉండకూడదు. అది అంత సరిగ్గా ఉండదు అల్లుళ్ళు. మీరు చదువుకున్నోళ్ళు అర్థం చేసుకుంటారు. మామయ్య మీ మనసు బాగా అర్థం చేసుకున్నాం. నా పెద్ద ఊరుకోదురా, చంపేస్తుందిరా. నీ దండం పెడతాను. మాస్టారు మీరు ఆశపడ్డారు కదా, అనుభవించండి. అంతా మట్ల కలిసిపోయింది కదా. కింద ఉన్న ఏరు పెట్టరా. బ్రదర్, ఈ బైక్ లో వస్తున్నాడు సింహాచలం. తన టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. వేరే ఊరు వెళ్ళిపోదామా మనం? అవును బ్రదర్, నువ్వు చెప్పేది కరెక్టే. బ్రదర్, ఇవాళ నుంచి ఈ ఊరు కూడా మందే. బ్రదర్ ఏమంటున్నారు మీరు? తప్పించుకున్న మేక దొరికింది బ్రదర్. మళ్ళీ కలుస్తామని ముందే చెప్పానా? మీ కాన్ఫిడెన్స్ సూపర్ అండి. అది సరే, కానీ మీరేంటి ఇక్కడ? ఈ స్కూల్లోనే టీచర్ ట్రైనింగ్ కోసం వచ్చాం. ఓహో అలాగా. అవునండి, నా పేరు అర్చన, తన పేరు అంబిక. పేర్లు అదిరిపోయాయండి. సరే మీరేంటి ఇక్కడ? నేను ప్రాజెక్ట్ పని మీద వచ్చానండి. అన్నా, టీచర్లు ఆ కుర్రాళ్ళు కలుసుకున్నారన్నా. రే, వాళ్ళని చూస్తూనే ఉండండి. 2 నిమిషాల్లో వచ్చేస్తాను, సరేనా? అలాగేనా, చూసుకుంటాను. వీడి పేర మనకి ఎముడుగా ఎదురుగా వస్తుంది. అల్లుడు అల్లుడు, అబద్ధాలు తీసి బండి నడపమంటే వింటేనే కదా నువ్వు. చెయ్యంది నన్ను లాగడం మానేసి ముందు అక్కడికి వెళ్ళి చూడు. మీ ఇద్దరు అల్లుళ్ళు ఆ టీచర్లతో లేచిపోతున్నారు. ఏంటి? యో మామయ్య, నన్ను తోసింది గురించి వదిలే. నీ అల్లుళ్ళు ఆ టీచర్లు చేరకుండా చూసుకో. తొందరగా వెళ్ళు, లేకపోతే లేచిపోతారు. అల్లుడు, ఇంట్లో మీ అత్త కాఫీ పెట్టిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి తాగడం అరే ఎందుకు? కావాలంటే మీరు తీసుకోండి అంకుల్. సరేలే అల్లుడు. ఒక టీ ఇవ్వండి అమ్మా. ఇదిగోండి అంకుల్, తాగండి. ఇచ్చా బ్రదర్. ఇటు రండి. వస్తున్నా.